కట్టేది మరి మరి ఎందుకని చంద్రబాబు నాయుడు గారి ఇల్లు పరిగెత్తుతుంది, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గార్డెనింగ్ కానీ ఇవన్నీ ఎందుకని పరిగెత్తుతున్నాయి? రాజధాని రైతులు ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది దాదాపు ల్యాండ్ ఇచ్చి. ఈ 12 సంవత్సరాలుగా రాజధాని రైతులకి ఎక్కడైనా వాళ్ళకి ఇది నీది ల్యాండ్ అని ఇచ్చారా? కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఇది ల్యాండ్ అని ఇచ్చారు. మొత్తం చంద్రబాబు నాయుడు గారికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసేసి బ్రాహ్మణ గారికి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇది ప్రజా రాజధాని కాదమ్మా, చంద్రబాబు నాయుడు గారి రాజధాని. ఇది చంద్రబాబు నాయుడు గారి రాజధాని ప్రజలు ఎలా ఒప్పుకుంటారు? అందుకనే మావిగన్ అనేటటువంటి మావిగన్ ఖచ్చితంగా డెఫినెట్ గా మావిగన్ మాత్రమే సక్సెస్ అవుద్ది. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ ఆలోచించండి. 1000 కోట్లు అప్పులు తెస్తామని కాదు, అక్కడికి పోయి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి, లేకపోతే మాకు అప్పులు ఇవ్వండి, ఈ 2 తప్పితే వీళ్ళు మాట్లాడేది ఏం లేదమ్మా. ఈ రాజధాని గురించి వీళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడే పరిస్థితే లేదు అక్కడ. ఎందుకంటే వీళ్ళకున్న బొక్కలు వీళ్ళకున్నాయి కదా. ఎప్పటికైనా సరే చిన్నరెడ్డి గారు అయితే మేము అమ్మా చిన్నరెడ్డి గారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి సలహాని పాటిస్తే రాష్ట్రం సుభిక్షమైపోద్ది. లేకపోతే 30 సంవత్సరాలైనా సరే రాజధానిగానే మిగిలిపోయింది, కానీ ఈ రాజధాని మాత్రం పూర్తయ్యే పరిస్థితే లేదు. అందుకనే పెద్ద మనసు చేసుకోమని చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పెద్ద మనసు చేసుకొని మావిగానికి జై కొట్టమని చెప్పేసి కోరుతా ఉన్నాం. చిన్నరెడ్డి గారు అంటే కోర్టులో ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో మళ్ళీ క్యాపిటల్ మార్పు ప్రయత్నం చేస్తే లీగల్గా ఎటువంటి ఇష్యూస్ రావంటారా? ఇంకోటి మీరు మావిగన్ స్టాప్ అయిందని అనుకోవట్లేదు, దీనిపైన మళ్ళీ ఇంకా ఖచ్చితంగా పోరాటం చేస్తామంటున్నారు. అక్కడ క్లోజ్ అయిపోయిందని ఈ కూటమి ప్రభుత్వం అంటుంది కదా. మావిగన్కి జై కొట్టమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి పిలిపిస్తా ఉన్నామమ్మా. మేమేమి ప్రజల అవసరాలు, ప్రజల శ్రేయస్సు, ఆర్థిక పరిస్థితిని ఇప్పుడు మీరున్నారమ్మా, మీరు కానీ నేను కానీ, నేను ఒక 10 లక్షల రూపాయల కారు కొనుక్కోగలను అనుకోండి. అంటే అంబానీ గారు 1 కోటి రూపాయల కారు కొనుక్కున్నాడు కదా అని చెప్పేసి 1 కోటి రూపాయల కారు మనం కొనుక్కోలేం కదా. మన పరిస్థితి ఏంటి, మనం కిస్తీలు ఎలా కట్టగలం ఏంటి అనేది అన్ని విషయాలు మనం బేరేజ్ వేసుకోవాలి కదా. ఏదో ఇయ్యాల ఈ రోజు చెప్తా ఉన్నాం, ఏదో ప్రస్తుతం కొంత అప్పులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అడిగి పోయి ప్రధానమంత్రి గారిని బతిలు ఆడుకొని అప్పులు తీసుకొచ్చి ఏదో చేసి డెవలప్మెంట్ ఏం లేదు. ఆ డబ్బులు 2,70,000 కోట్ల రూపాయలు, 3 లక్షల కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో అప్పు చేసి